ప్రభు నామంలో అందరికీ వందనాలు. దైవ మర్మములు. ఏప్రిల్ 27వ తారీఖు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనము. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. విశ్వాసులు నిజమైన సహవాసమును కలిగి ఉండవలెనని అపోస్తలులు ప్రోత్సహించిరి. ఎందుకనగా సహవాసమే విశ్వాసులకు బలము. ప్రభువు తమకు చేసినది ఇతరులతో పంచుకోగలిగినట్లు సాధ్యమైనంత తరచుగా విశ్వాసులు కూడుకొనవలెనని వారిని హెచ్చరింపవలెను. దేవుని విశ్వాస్యతను ఇతరులతో పంచుకొనుట ద్వారా అన్యోన్యముగా ప్రోత్సహించబడి ఆత్మలో ఎదుగుదుము. కూటములకు వచ్చుట ప్రజలకు ఇష్టమే, అయితే ఎందు నిమిత్తము సహవాసంలో నిలిచియుండుటకు వారికి ఇష్టము లేదు. టీ త్రాగునప్పుడో కాఫీ త్రాగునప్పుడో ఉన్న సహవాసము వారికి చాలును, అయితే నా దృష్టిలో ఇది నిజమైన సహవాసమే కాదు. వెంటనే రొట్టె విరుచుటకు అపోస్తలులు ప్రారంభించిరి. నీవెక్కడ పనిచేయుచున్నను పర్వాలేదు, ఎంత కొంతమందికి యున్నను పర్వాలేదు, ప్రభు దినమున రొట్టె విరుచుటకు తప్పక కూడుకొనవలెను. నీ జత పనివారు, స్నేహితులు, సేవకులు బహు కొద్ది మంది యున్నను పర్వాలేదు. ఇట్టి సహవాసము ప్రీతికరమైనది, ఆశ్చర్యకరమైనది, దినమంతయు నున్నను బాగుండుననిపించును. ప్రభువు బల్ల చుట్టూ ఆరాధనలో కాలము గడుపుటకు నేర్చుకొను ప్రజలు ధారాళముగా నిచ్చెదరు, సంతోషముతో శ్రమను అనుభవించెదరు. బోధలపైన వారు ఆధారపడరని నా తలంపు, నా అనుభవము. వస్తువులపైన, మానవులపైన, వాతావరణముపైన వారి దృష్టి ఉండక కేవలము ప్రభువు పైననే వారి దృష్టి నిలుపుదురు. మీరు రొట్టె విరిచినచో ఇతరులు విమర్శించుదురని భయపడవద్దు. మీ స్నేహితులు ఇతర డినామినేషన్ వారు ఏమందురో అని భయపడవద్దు. వారు గ్రహించలేరు, వచ్చినను బోధించుడని మేమెప్పుడునూ వారు మరలా అడగరు. దీనిని బట్టి దేవునికి వందనములు. మన పరిచర్యలో ఒక ప్రత్యేకమైన స్థలమునకు గాని, ఆలయమునకు గాని కట్టుబడి ఉండుము. ప్రభువు తెరిచిన దానిని ఏ మానవుడును మూయనేరడు. పరలోకములో దర్శనమునకు మనము నమ్మకముగా నుండవలెను. ఆమేన్.